అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి టైం ఉదయం 11 అవుతుంది. అక్టోబర్ 14 మంగళవారం నాడనమాట. సో, ఉదయాన్నే రెడీ అయిపోయాను. ఎందుకంటే అక్టోబర్ 20 దీపావళి అమావాస్య ఉంది కదా! సో, దీపావళి పండుగ రోజు దీపాలు కొనుక్కోవడానికని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ జగదంబ సెంటర్ దసపల్లి హోటల్ అపోజిట్ నాని గారు ఉన్నారు కదా! నాని గారి దగ్గర తీసుకుంటాను కదా! సో, అక్కడికైతే రెడీ అయిపోయాను. ఉదయం 11:00కైతే ఎక్కువ మంది క్రౌడ్ ఉండదండి. రష్ చాలా తక్కువుంటుంది. సో, నేను హ్యాపీగా నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకోవడానికి బావుంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే, నాకు వీడియో షూటింగ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే నేను వీడియో షూట్ చేయలేను. నాకు అది చాలా షై ఫీల్ అనమాట. అస్సలు షూట్ చేయలేను. దట్ టూ నాకు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంటది. ఏమనుకుంటారో ఇన్ని చూస్తే వాళ్ళు ఏమనుకుంటారని నేనే కొంచెం మొహమాట పడిపోతూ ఉంటాను. అలా కాదు. కొంచెం రష్ తక్కువగా ఉంటే నేను హ్యాపీగా అన్నీ చూసుకోవచ్చని చెప్పేసి ఈ టైంకి రెడీ అయ్యాను. దట్ టూ నాకు దీవాళికి ఒక 5, 6 డేస్ ముందుగానే నేను తీసుకోవడం స్టార్ట్ చేస్తే నాకన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే నాకు పండగ టైంకి పనులన్నీ కూడా ఈజీ అయిపోతాయి. ఎవ్రీ ఇయర్ లానే ఎప్పుడూ నేను మీకు తెలుసు. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా నేను అలానే తీసుకుందామని వెళ్తున్నాను. నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీ అందరితో డెఫినిట్‌గా షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇలా రెడీ అవుతుండగా నాకు కంటిన్యూయస్‌గా కొన్ని మెసేజెస్ వస్తున్నాయన్నమాట. ఏంటంటే, "అక్క వైజాగ్‌లోని క్రియేటర్స్ కలెక్టివ్ ఈవెంట్ అయింది కదా! యూట్యూబ్‌ది. మీరు వెళ్ళలేదా? అందరూ పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నారు. మీరు పోస్ట్ చేయలేదు. అసలు మీరు వెళ్ళలేదా?" అని అడిగారు. సో, నేనైతే వెళ్ళలేదండి. ఆఫర్ వచ్చినా, కాళ్ళ దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఆహ్, అంతే ఒక్కొక్కసారి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తది అని అంటారు కదా! సో, అలానే అన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇదైతే మాత్రం యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్‌కి వెళ్ళాలి అని చెప్పేసి. సో, నేను అలానే అనుకున్నాను. కానీ హైదరాబాద్‌లో, ముంబైలో, చెన్నైలో, ఈ బెంగుళూరులో ఇలాంటి చోట్ల అన్నిటిలో జరిగింది. నేను యాక్చువల్‌గా చెన్నైకి కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. బట్ నేను అప్పుడు వెళ్ళలేదు. చాలా దూరం కదా అని చెప్పేసి. అలానే బెంగుళూరుది కూడా వచ్చింది. అది కూడా దూరం అని చెప్పి వెళ్ళలేదు. ఎప్పుడైనా వైజాగ్ వస్తే వెళ్దాం లేరా అనుకోని వదిలేసాను. వైజాగ్‌లో వచ్చింది క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్. ఐసీసీ వరల్డ్ కప్‌ది స్పెషల్‌గా పెట్టారు. స్టేడియంకి కూడా ఇన్వైట్ చేశారు. వీఐపీ లాంజ్‌లో కూర్చోబెట్టారు. నోవాటెల్‌లో కూడా మంచిగా ఈవెంట్ అయితే చేశారు. సో, ఆపర్చునిటీ వచ్చింది. ఇన్విటేషన్ వచ్చింది. వైజాగ్ మాకు జస్ట్ ఒక 15 మినిట్స్ ఆహ్, నోవాటెల్ హోటలు. అండ్ స్టేడియం కూడా జస్ట్ ఒక 20 మినిట్స్‌లో వెళ్ళిపోతాము. అంత దగ్గరనమాట. బట్ అంతే చెప్తున్నాను కదా! నా బ్యాడ్. సో, ఫస్ట్ ఏంటంటే నేను డ్రాప్ అవుదాం అనుకున్నది తిరుపతి వెళ్దాము. తిరుమల కొండకి బ్రేక్ దర్శనంకి. సో, మాకు ఫస్ట్ గడప దర్శనం, ప్రోటోకాల్ దర్శనం దొరుకుతుంది అని చెప్పేసి ఫస్ట్ దానికోసమని డ్రాప్ అవుదామని నేను మనసులో అనుకున్నాను. ఎందుకంటే నాకు ఈవెంటా, తిరుమల కొండ అని అనుకుంటే నేను తిరుమల కొండకే నేను ప్రిఫర్ చేశాననమాట. సో, అలా డ్రాప్ అయ్యాను. సో, లాస్ట్ మినిట్‌లోని ఈయనకు కొంచెం ఏదో ఆఫీస్ మీటింగ్ ఉందని చెప్పేసి నేను తిరుపతి డ్రాప్ అయిపోయాను. సో, సరే అయిపోయింది. ఓకే. చక్కగా మార్నింగ్ లేచి ఈవెంట్‌కెళ్ళిపోవచ్చు అసలు. ఫుల్ హ్యాపీ అయిపోయాను. బట్టలు రెడీ అంటే ఒక శారీ రెడీ చేసుకున్నాను. దానికి ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోవాలి అన్నీ కూడా డిసైడ్ అయిపోయాను. కట్ చేస్తే ఈవెంట్ వచ్చేసి మనకి సండే జరిగిందనమాట. అంటే అక్టోబర్ 12. సో, అక్టోబర్ 11 సాటర్‌డే నైటు ఎగ్జాక్ట్‌గా నాకు 11:45కి ఎంతకో ఒక కాలొచ్చిందండి. మా యమున ఉంది కదా! తన దగ్గర నుంచి కాలొచ్చింది. అయితే ఏంటి తనకి బాలేదు కదా! ఏమైనా అయిందా? మా అన్నయ్య ఏమైనా ఈవెంట్స్‌కి అంటే ఆయన ఈవెంట్ మేనేజర్ ఈవెంట్స్ ఓన్‌గా ఉన్నాయి చేస్తారు కదా! సో, ఈవెంట్స్‌కెళ్లారేమో తనకేమో బాలేదేమో అని చెప్పి 2 రింగ్స్‌కే లిఫ్ట్ చేసేసాను. సో, "ఏమైంది యమున? ఏమైంది?" అనంటే ఇలాగా మా మామయ్య గారు చనిపోయారు నాన్న అని అనగానే మాకు కూడా చుట్టాలు కదా ఇంకా. ఇంక సరే ఇమ్మీడియేట్‌గా 12:00కే మేము వెళ్ళాము. ఎందుకంటే మాకు జస్ట్ ఇక్కడే ఒక 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ కదా! ఇంకా బాగోదని చెప్పి వెంటనే వెళ్ళి, ఆ నైట్ నుండి సండే ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉండిపోయాము. సో, నాకు నా రిలేషనా, నా మనుషులా, పక్కన నాకు యూట్యూబా, ఈవెంటా అని అనేసి ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసుకుంటే గనక నాకు నా రిలేషను, నాకు మనుషులే ఇంపార్టెంట్ అండి. ఈవెంట్స్ ఎప్పుడు వస్తాయి. యూట్యూబ్ అనేది ఇంకా ఉంది నా లైఫ్‌లోని. సో, ఈ ఒక్క రోజుతో అయిపోయింది కాదు. కానీ పోయిన మనిషి తిరిగి రారు. ఈరోజు నేను ఒక చిన్న రాంగ్ స్టెప్ వేసి, ఇక్కడ ఇది వదిలేసి నేను ఈవెంట్‌కెళ్ళిపోతే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి వెళ్తాం దానికేముంది. కానీ ఎక్కడో చిన్న బాధైతే అనిపించింది. బట్ దానికంటే నాకు ఎక్కువ కాదు. ఎందుకంటే ఈయనకి మామయ్య అవుతారు. నాకు చిన్నాన్న అవుతారు. అందులోను దట్టు మా యమున వాళ్ళ సొంత మామయ్య గారు అంటే మా అన్నయ్య వాళ్ళ నాన్నగారు.
అంటే కజిన్. సో, ఇంకా లేదులే ఉండిపోదాం అని చెప్పేసి ఇంక డిసైడ్ అయిపోయాను. వద్దులే ఇంక వెళ్ళకూడదు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉండిపోయాను. చాలామంది కాల్స్ చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్నామని, విజయవాడ నుంచి వస్తున్నాం అక్క మిమ్మల్ని కలుస్తామని. నన్ను కలవడానికి కూడా మీకు అవ్వదు. సో, నేను సో అండ్ సో ఈ పరిస్థితుల్లో ఉన్నాను. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నాను. హ్మ్. బట్ ఓకే. నాకు దేవుడు ఎక్కడో ఒక దగ్గర చూస్తాడు అని నాకు నమ్మకం ఉంది. దీనికంటే మంచి ఆపర్చునిటీ రావచ్చు. దానికేముంది అంతే గదా! సో, అలా అనుకోని ఇంక వదిలేసాననమాట. సో, బై గాడ్స్ గ్రేస్ మంచి అవకాశం మళ్ళీ తొందరలో రావాలని కోరుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా! నాకు మనుషులు, నా రిలేషన్, నా ఫ్యామిలీ నాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అందరికీ నాతో మాట్లాడే వాళ్ళందరికీ తెలిసిపోతది. నేను యూట్యూబా, ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ ఇలా ఎళ్ళిపోతది. యూట్యూబ్ కిందకొస్తది. బేసిక్‌గా నా యూట్యూబ్‌లోని నా వ్యూవర్‌షిప్ అనేది తగ్గిపోవడానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నేను ఎక్కువ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాను. యూట్యూబ్‌కి కంటెంట్‌కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో, అందుకే నాకు ఇలా అయింది వ్యూవర్‌షిప్ కూడా. ఇట్స్ ఓకే. అది అయిపోయింది. అండ్ ఈరోజైతే రెడీ అయిపోయాను. మాకు మైల్ అది లేదండి. మళ్ళీ మాకు మైల్ ఉంటదనుకుంటారు. మాకు మైల్ లేదు, ఏం లేదు. కాకపోతే దగ్గర వాళ్ళు బాగాను. ఇంటి పేర్లు అవన్నీ కూడా మాకు సంబంధించింది కాదనమాట. సో, అది. అండ్ ఇప్పుడు రెడీ అవుతున్నప్పుడు నేను ఈ సన్‌స్క్రీన్ రాస్తున్నప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో చాలామంది నన్నడిగారు, "ఈ మధ్య మీ స్కిన్ కాంప్లెక్షన్ చాలా బావుంది. అండ్ స్కిన్ కూడా కొంచెం క్లియర్‌గా అనిపిస్తుంది. ఏమైనా స్కిన్ కేర్ చేస్తున్నారా?" అని అడిగారు. బేసిక్‌గా నాకు స్కిన్ కేర్ అంటే ఇష్టమే. కానీ నా బద్ధకానికి నేను స్కిన్ కేర్ చేయనండి. ఎంత బద్ధకం అంటే ఒక 1000% మీరు వేసుకోవచ్చు నా బద్ధకాన్ని స్కిన్ కేర్ విషయంలోని. అంత బీభత్సమైన బద్ధకం. రోజు మొత్తంలో నేను ఒక్కసారి ఫేస్ వాష్ చేస్తే మహాగగనం. ఒకసారి స్నానం చేస్తా, నైట్ పడుకునే ముందు స్నానం చేస్తా. అది నాకు నచ్చితే. నిజంగా చెప్తున్నాను నాకు నచ్చితేనే. ఫేస్ వాష్ చేయాలంటే నాకు మహా బద్ధకం. నాకు మొహం మీద నీరేయాలంటేనే నాకు చిరాకసలు. ఎండలోకి వెళ్ళొచ్చినా అలానే ఉండిపోతాను. అందుకే ఫుల్ ట్యాన్ అయిపోతాను. కానీ ఏదో ఈ మధ్యన ఒక 15-20 డేస్ ఒక 1 మంత్ నుంచి చిన్న స్కిన్ కేర్ చేయబట్టి కొంచెం నా ఫేస్ అయితే ఇలా తయారైంది. సో, ఎన్ ఎ ఎ ఎలా అసలు మీరు ఏ స్కిన్ కేర్ ఫాలో అవుతున్నారని అడుగుతున్నారు. సో, అందుకే అది చూపిద్దాము. దాంతో పాటు నా ఫేవరెట్ కాజల్స్ కూడా చూపిద్దాం. అంటే కాటుక పెన్సిల్స్ కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అంటే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ అమెజాన్‌లో సేల్ కూడా రన్ అవుతుంది కదా! మీకు యూజ్ అయితే మీరు కూడా తీసుకుంటారని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది. ఇందులో వచ్చేసి మనకి అప్ టు 50-80% ఆఫర్స్ అనేవి టాప్ 1500+ బ్రాండ్స్ మీద ఉన్నాయి. అండ్ అలాగే 3 లాక్స్ ప్లస్ స్టైల్స్ మీద బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. కరెక్ట్ టైం ఇది. అండ్ వీటి లింక్స్ నాకు కావాలనుకుంటే మీకు నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు అవసరం అవుతది. మీకు యూజ్ అవుతది అనుకుంటేనే కొనుక్కోండి. నచ్చితేనే లేకపోతే లేదు. ఏ బలవంతం లేదు. నాకు నచ్చింది నేను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో, నేను స్కిన్ కేర్ ఈ మధ్య చేస్తున్నానని చెప్పాను కదా! సో, ఫస్ట్ అయితే నేను ఈ మినిమలిస్ట్‌ది బాగా చూడండి. మినిమలిస్ట్‌ది నేను దీంతోనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు కూడా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. నా బద్ధకాన్ని పక్కన పెట్టి మరి ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. ఇది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందండి. అలాంటి డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో, ఇదొచ్చేసి నేను 2 పూటలా కూడా యూజ్ చేస్తున్నానన్నమాట. మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఇది. అండ్ తర్వాత వచ్చేసి నేను లాక్మే వాళ్ళది సన్ ఎక్స్‌పర్ట్ ఈ సన్‌స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కూడా నేను ఇదే సన్‌స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి. కొంచెం హ్యాండ్స్‌కి, నెక్‌కి అండ్ అలాగే ఫేస్‌కి ఈ సన్‌స్క్రీన్ యూజ్ చేస్తున్నాను నేను. ఇది నాకు చాలా బాగా సెట్ అయిందన్నమాట ఈ సన్‌స్క్రీను. సో, అందుకే ఇదేంటంటే మనకి ఇలా మనకి ఏదో ప్యాచ్ లాగా అలా అనిపించదు. ఈజీగా స్కిన్‌లోకి గ్లైడ్ అయిపోద్ది. సో, అందుకని చెప్పేసి నేను ఈ సన్‌స్క్రీన్‌నే యూజ్ చేస్తున్నాను. మనం బయటకి వెళ్ళినప్పుడు ఏది అప్లై చేసినా, అప్లై చేయకపోయినా సన్‌స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా అప్లై చేయాలి. సో, అందుకని చెప్పేసి సన్‌స్క్రీన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇగో పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది కదా! సో, సన్‌స్క్రీన్ కంపల్సరీగా ఉండాలన్నారని చెప్పి అది యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు నేను సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తాను. సో, మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత సన్‌స్క్రీన్ అయితే అప్లై చేస్తాను. ఇదిగోండి ఇంత పెద్ద డబ్బా. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినప్పటికీ కూడా సేల్స్‌లోనే అప్పుడప్పుడు చిన్న చిన్న ట్యూబ్స్ కూడా ఉంటాయి. అది కూడా ఒక్కసారి పెట్టుకున్నామంటే చాలా రోజులకొస్తాయి. అండ్ ఎక్స్‌పైరీ డేట్స్ కూడా చాలా రోజులు ఉంటాయి. సో, అందుకని చెప్పేసి ఇది తీసుకుంటానన్నమాట టబ్. ఇది కూడా ఎప్పుడో నేను ఒక 9 మంత్స్ అవుతుందనుకుంటాను. ఇది కూడా నేను సేల్‌లో తీసుకున్నాను. ఇంకా చూడండి ఎంతుందో. రోజు అప్లై చేస్తా. 2 పూటలు కూడా అప్లై చేస్తాను నేను. సో, ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. అండ్ అలాగే ఫేస్ మీద ఏది పెట్టుకున్నా కూడా
ఇంటికి వచ్చిన వెంటనే నేను చెప్తున్నాను కదా, నేను ఫేస్ వాష్ చేయను కానీ ఈ గార్నియర్ మిసెల్లర్ వాటర్తో మాత్రం ఫేస్ క్లీనింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే నేను కాటుకు పెట్టుకున్నప్పుడు అప్పుడు మొత్తం నాకు కాటుకు కళ్ళగా ఎంత అయిపోతాయి. సో ఈ గార్నియర్ మిసెల్లర్ వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటాను. కానీ దీంతో క్లీన్ చేసుకున్న కూడా ఫేస్ వాష్ చేసుకోవాలండి. నేను బద్దకిష్టిని కాబట్టి నేను చెయ్యను. అందుకే నా ఫేస్ ఇలా తగలడింది. మంచి స్కిన్ కాంప్లెక్షన్ ఉన్నదాన్ని నేను పోగొట్టుకున్నాను. సో ఇదొకటి. మీ ఫేస్ మీద ఏది ఉన్నా కూడా డస్ట్ పార్టికల్స్ మొత్తం రిమూవ్ చేస్తుంది. సో గార్నియర్ మిసెల్లర్ వాటర్ కూడా ట్రై చేయండి, అందరికీ పడుతుంది. ఇది సెట్ అవ్వకపోవడం అంటే ఏమీ ఉండదు. మీరు ఏమైనా మ్యాట్ లిప్స్టిక్స్ యూజ్ చేసినా క్లీన్ చేసుకోవచ్చు, అండ్ కాటు క్లీన్ చేసుకోవచ్చు. ఫేస్ మీద ఏమైనా ఎక్కువ మేకప్ ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వాడుకోవచ్చు. అండ్ నా ఫేవరెట్ మీకు కాజల్స్ చూపిస్తాను. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. చాలామంది అనుకున్న విషయం ఏంటి అంటే, మీరు మేకప్ లేకుండా బయటకు రారు, మేకప్ వేసుకుంటారు, అసలు మేకప్ లేకపోతే మిమ్మల్ని చూడలేము. సో మేకప్ అందరూ కూడా అనుకున్నది ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మేకప్ అంటే ఏంటో తెలీదు. నేను ఇది సబ్స్క్రైబర్స్ అనట్లేదే, బయట నాకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లోనే నేను చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్ని ఎవరిని అనట్లేదులేండి, ఎందుకంటే ఇది వాళ్ళకి కూడా తగలాలని నేను చెప్తున్నాను, డైరెక్ట్గానే చెప్తున్నాను. అది వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పను మొహం మీద, అట్లీస్ట్ ఎలా అయినా చెప్పినా ఆ మట్టి బుర్రలకు అర్థమవుతుందేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. కొంతమంది మట్టి బుర్రలకి ఎంత చెప్పినా అర్థం కాదు, అందుకే ఇలా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ అంటే ఇది కాదు. ప్రైమర్ ఉండాలి, ఫౌండేషన్ ఉండాలి, కాంటోరింగ్ ఉండాలి, తర్వాత వచ్చేసి కలర్ కరెక్టర్ ఉండాలి, అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకేదో అంటారు మస్కరా ఉండాలి, ఐబ్రోస్ ఉండాలి, టింట్ బ్లష్ ఉండాలి, అండ్ ఇంకేవేవో చాలా 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 ఉన్నాయి. ఇంకా ఇదంతా ఉంటేనే మేకప్, ఓకేనా. నేను చేసేది ఏంటి, ఫేస్ వాష్ చేసుకుంటాను, ఈ సెటాఫిల్ యూస్ చేస్తాను. నాకు అంటే కోపంలో ఏదో మాటస్, ఈ సెటాఫిల్ యూస్ చేస్తాను, లిప్స్టిక్ వేసుకుంటాను. లిప్స్టిక్ ఒక్కటే మేకప్ కాదురా అయ్యా, మీకు తెలియకపోతే తెలియనట్లు ఉండండి, కానీ మేకప్ లేకపోతే చూడలేము. మీకు ఎంత రుద్దినా కూడా నా ఫేస్ మీద ఏమీ ఉండదు. అది మట్టి బొర్రలకు చెప్తే ఎవరికి అర్థం కాదు అసలు, ఓకేనా. సో నేను మేకప్ వెయ్యను అసలు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు సెట్ కాదు. నేను మేకప్ అంటే ఏంటో తెలుసా, మొత్తం ఈవెన్ టోన్, ఈ మచ్చలు కనిపించవు కళ్ళ కింద, ఈ క్యారీ బ్యాగ్స్ అండ్ అలాగే మొత్తం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి చూడండి, అవి కనిపించవు, ఇంత ఎత్తుంటుంది మేకప్స్. అదే తెలియక పిచ్చి మాటలు మాట్లాడతారు. సో అది ఒకసారి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే చాలా బెటర్. నేను లిప్స్టిక్ వేసుకుంటాను, నేను మేకప్ వేసుకోను, ఓకేనా. నచ్చితే వేసుకుంటాను, అది కూడా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇది నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళని, మిమ్మల్ని ఎవరిని కాదే. సో అది నాకు నచ్చిన ఇవి కాజల్స్ చూపిస్తానండి. చాలా నాకు ఫేవరెట్ అనమాట ఇవి. అసలు కొద్ది సంవత్సరాల నుంచి నేను బాగా యూస్ చేస్తున్నవి ఇవే. సో ఇవి నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను యూస్ చేసింది ఏంటంటే ఐకానిక్ అండి. సో అయిపోయింది, అందుకే లాస్ట్కి వస్తుంది లాక్మే ఐకానిక్. ఒకప్పుడు దీనికి ఉన్నంత క్రేజ్ దేనికి ఉండేది కాదనమాట, కానీ ఇప్పుడు ఇది పడిపోయిందిలేండి, అంత నాకు నచ్చదు. సో ఇది రెగ్యులర్గా నేను బయటకి ఎక్కడికైనా వెళ్తే దీన్ని యూస్ చేస్తాను అనమాట. సో 2-3 స్ట్రోక్స్ ఇస్తే ఇలా ఉంటుంది. స్మజ్ ప్రూఫ్ అంటారు కానీ నాకైతే అంత స్మజ్ ప్రూఫ్ లాగా అనిపించదు. రెగ్యులర్ బేస్ మీద అయితే ఇది ఓకే, బాగానే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది రెవలాన్ అనమాట, రెవలాన్ కాజల్. ఇది కూడా రెగ్యులర్ బేస్లోనే బాగుంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి స్మజ్ ప్రూఫ్ అంటారు కానీ కొంచెం స్మజ్ అయితే అవుతుంది. ఇగో చూడండి, కొంచెం స్మజ్ అయితే అవుతుంది, మరీ స్మజ్ లేకుండా ఉండదు, కానీ రెగ్యులర్ బేస్లో ఇది కూడా బాగుంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత లైట్గా పౌడర్ పెట్టిస్తే ఇది కూడా చాలా బాగుంటుంది, చీప్ అండ్ బెస్ట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ప్లమ్ కాజల్ అనమాట. సో దీనికోసం అయితే పెద్దగా మనం రివ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇక్కడ అప్లై చేస్తా, చాలా బాగుంటుంది. ఇక చూడండి, అంటే స్మూత్గా అప్లై అయిపోతుంది, మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్గా అప్లై అవుతుందో. అట్ ది సేమ్ టైం స్మజ్ ప్రూఫ్ అండి, అండ్ అలాగే వాటర్ ప్రూఫ్ కూడా, అంత తొందరగా పోదు, చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య నేను మోస్ట్ ఫేవరెట్ ఏదైనా కాజల్ ఉందంటే ఇది అనమాట, రెన్నీ బ్రాండ్ మిడ్ నైట్. సో చాలా బాగుంటుంది. ఇలా ఇక చూడండి, నేను వాడుతున్నాను ఆల్రెడీ, మీకు తెలుస్తుంది. మనం దీన్ని చెక్కుకోవాలి, అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. చూడండి, ఒక్క స్ట్రోకే ఎంత పిగ్మెంటెడ్ ఉందో, అండ్ ఫుల్ స్మజ్ ప్రూఫ్. మీకు విసుగొచ్చి మీరు తుడపాలి తప్ప, కానీ ఈ కాటక్ కలర్ ఇలా అయిపోదు, మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది.
మీరు కొంచెం పెట్టుకోగలను అనుకుంటే రెండేట్లకి వెళ్ళొచ్చు. పార్టీ వేర్ ఫంక్షన్స్‌కి అప్పుడప్పుడు. రెగ్యులర్ బేసిస్‌లో అయితే ఇవి కూడా చాలా బావుంటాయి. సో, ఇవి మోస్ట్ నా ఫేవరెట్. నా నేను వాడుతున్నవి. అప్పుడప్పుడే వాడుతున్నాను. ఈ మధ్యన ఇవి కూడా వాడడం మానేసాను. నాకంత ఇంట్రెస్ట్ ఉండట్లేదనమాట. సో, అందుకని. సో, ఇదండి. అండ్ నేనిప్పుడైతే ఆహ్, ప్రమిదలకెళ్తాను. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతే గనక నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ప్రమిదల వీడియోని. ఎందుకంటే అక్కడ కూడా షూట్ చేయాలి కాబట్టి. ఒకవేళ చిన్న వీడియో లెంత్ అయింది నేను కట్ చేసిన తర్వాత అనుకుంటే దాన్ని ఇందులోనే యాడ్ చేసేస్తాను. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అండ్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ని కూడా యుటిలైజ్ చేసుకోండి. ఇందులో వచ్చేసి మనకి టాప్ 1500 ప్లస్ బ్రాండ్స్ మీద అప్ టు 50-80% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే 3 లాక్స్ ప్లస్ స్టైల్స్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ కూడా ఉన్నాయి. సో, మీకు కావాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. థాంక్ యూ.